సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో ఎప్పుడైతే హైడ్రా బుల్డోజర్ ఆపరేషన్ మొదలుపెట్టిందో, ఎప్పుడైతే హైడ్రా FTL అంటే చెరువుల కాపాడు కోసం, చెరువుల్ని కాపాడడం కోసం చెరువుల చుట్టూ చెరువుల్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలని కూల్చడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి రాజకీయ దుమారం కూడా మొదలైంది. ముఖ్యంగా ఒక పార్టీ పైన ఇంకో పార్టీ ఫిర్యాదు చేయడం, బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి కాంగ్రెస్ నాయకుల స్థలాలపైన ఫిర్యాదు చేయడం, కాంగ్రెస్ నాయకులు వచ్చేసి బీఆర్ఎస్ నాయకుల స్థలాలపైన ఫిర్యాదు చేయడం, బీజేపీ నాయకులు ఎంఐఎం మీద చేయడం, ఎంఐఎం వాళ్ళు గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని నిలదీయడం, ఇదంతా రచ్చ నడుస్తుంది. అయితే ఎంఐఎంకి సంబంధించిన వివాదం ఎందుకు హైలైట్ అవుతుంది? ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది అక్రమమా సక్రమా అనేది పక్కన పెడితే ఎంఐఎంకు సంబంధించిన వివాదం, ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ ఇష్యూ ఎందుకు హైలైట్ అవుతోంది? నిజంగా ఫాతిమా కాలేజ్ని ఎక్కడ నిర్మించరు? కొన్ని ఇమేజ్లు వైరల్ అవుతున్నాయి, ఈ నేను తీసినాయి కాదు, వైరల్ అవుతున్న ఇమేజ్లు మాత్రం మీకు చూపిస్తున్నాను. నేను కొన్ని ఇమేజ్లు వైరల్ అవుతున్నాయి, ఒకసారి చూద్దాం. ఓవైసీకి ఏదో రోజు ఖచ్చితంగా ఇప్పటికే హైడ్రా అధికారులు వెళ్ళి ఓవైసీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఎంపీ ఉన్నారో, ఎంఐఎం పార్టీ అధినేతగా ఉన్నారో, ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్కి నోటీసులు ఇచ్చారు. ఫాతిమా కాలేజీలో నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్తున్నారు. ఫాతిమా కాలేజ్తో పాటు మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలకు ఇచ్చారు, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలకు ఇచ్చారు. ఇవన్నీ కూల్చరా, దీనిపైన ఏం జరగబోతుంది, ఏ నిర్ణయం తీసుకుంటారని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అందరి చూపు హైడ్రా అధినేత రంగనాథ్ మీద పడ్డది. రంగనాథ్కి కూడా భద్రతను పెంచుతున్నారు, రంగనాథ్కి ఏదైనా జరగవచ్చని చెప్పేసి ఇటు హైదరాబాద్లోని హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదుల వెల్లువెత్తింది. అక్కడ ఫిర్యాదులు చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంతకీ ఓవైసీకి వచ్చిన పరిశాన్ ఏంది? ఓవైసీ పైన ఎందుకు ఇంత స్ట్రాంగ్ చర్చ జరుగుతుంది హైదరాబాద్లో అని ఒక్కసారి వైరల్ అయిన ఇమేజ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఓవైసీకి సంబంధించిన ఫాతిమా, ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఆ ఓవైసీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా కాలేజ్ సంబంధించిన ఇది శాటిలైట్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, బాగా తిరుగుతోంది. ఒకసారి చూడండి, ఇది హైదరాబాద్ బండ్లగూడ ఏరియాకి సంబంధించిన కాలేజ్ ఉంది. బండ్లగూడ ఏరియాలో ఇగో ఇది బండ్లగూడ రోడ్డు, ఇది సలకన్ చెరువు. ఈ సలకన్ చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైనట్టుగా కనిపిస్తుంది స్పష్టంగా మనకు. చూడండి, సలకన్ చెరువు పూర్తిగా దీని చుట్టూ మొత్తం ఇల్లు కట్టేసిరు, మొత్తం రోడ్డు పడ్డది, ఇల్లు కట్టేసిరు. ఇగో ఈడ మళ్ళీ మట్టి పోసిండు, జరంతా ఇక్కడ మట్టి పోసిండు. చూడండి ఏం చేస్తారు చెరువులు అంటే, బయటికి వెళ్ళి మట్టిని తీసుకొస్తారు, ఇంత పూడ్చుకుంటూ వస్తారు. ఈడ ఓవైసీ కాలేజ్ కూడా అట్లే ఏర్పడదని చెప్తున్నారు. ఇప్పుడు ఓవైసీ కుటుంబానికి సంబంధించిన ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో, ఈ ఫాతిమా కాలేజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ పరిధిలో ఉంది. ఇదంతే ఎంఎం కాలనీ ఇది కనిపిస్తుంది. ఈ ఇమేజ్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫాతిమా కాలేజీని కూడా చెరువుని ఆక్రమించి నిర్మించారనే చర్చ జరుగుతోంది. ఫాతిమా మహిళా కళాశాల ఉంది, ఇక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఫాతిమా విద్యా సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఓవైసీ సంస్థ ఫాతిమాకు ఆక్రమించిన ఈ స్థలాన్ని కూల్చేస్తారా లేదా అనేది అతి పెద్ద చర్చగా జరుగుతుంది. ఇక్కడ రాజకీయ డ్రామా కూడా ఉంది. తిరుగులేని పార్టీగా ఉంది హైదరాబాద్లో. 7 నియోజకవర్గాల్లో మొదటి నుంచి ఎంఐఎం విజయం సాధిస్తూనే వస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతిసారి ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంటూ వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు కూడా పాల్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, నేను కురుక్షేత్రంలో అర్జున్ లాంటి వాడిని, బాణం వదిలాన్ని వెనక్కి తీసుకున్న ప్రసక్తే లేదు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఏం జరిగినా నేను చెరువుల్ని కాపాడేందుకు మాత్రం వెనక్కి తగ్గను అంటున్నారు. మరి సలకం చెరువుని కాపాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫాతిమా కాలేజ్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే ఫాతిమా కాలేజ్ దగ్గరికి పోయారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే, ఏ కాలేజీ కానీ స్కూలుకి కానీ విద్యార్థుల భవిష్యత్తు కూడా లింక్ అయి ఉంటుంది. విద్యార్థులు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇయర్ అంతా కొనసాగాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు పోయి రాత్రి కూల్చేస్తే వాళ్ళు ఏడ కూర్చొని చదువుకోవాలి, అలా చదువు ఏమైపోవాలి కదా, అదో సమస్య వస్తుంది కదా. కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంఐఎంతో పాటు నిన్న ఇచ్చామని చెప్తున్నారు స్పష్టంగా. హైడ్రా ప్రకటించింది,
ఎంఐఎంకు సంబంధించిన ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్తో పాటు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కూడా అనేక హైదరాబాద్ మేడ్చల్ ఏరియాలో ఉన్న కొన్ని చెరువుల్ని కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తొలితేనే కూల్చేశారు. అక్కడ మున్సిపల్ అధికారులు వాటిపైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో చెరువుల్ని కానీ ఎఫ్టీఎల్ లెవెల్స్లో కానీ బఫర్ జోన్ ఇది బఫర్ జోన్ కూడా సికంభూమి అని చెప్పాలి దీన్ని. ఇప్పుడైతే ఇది సికం భూమి అవుతుంది. ఇది బఫర్ జోన్ కూడా కాదు, ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ కాదు, ఇది సికం భూమి అవుతుంది. మొత్తం చెరువు మధ్యలోకి వచ్చింది చూడండి కంప్లీట్గా. సో ఈ కాలేజీలని ఏదైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇదే ఆ కాలేజ్ బిల్డింగ్ లోపల అంతా నీళ్ళు ఉన్నాయి చూడండి. అన్ని ఇదంతా వాటర్ ఉంది చూడండి. ఇదంతా ఇది కాలేజు, ఇదంతా వాటర్ ఎక్కింది. ఇదంతా వాటరే. ఇది బిల్డింగ్, ఇది కాలేజ్ బిల్డింగ్, ఇదేమో కాలేజ్ బిల్డింగ్, ఇదంతా కాలేజ్ బిల్డింగ్ చూడండి. దీన్ని కూల్చాలన్నది ఇప్పుడు హైడ్రా ఇచ్చిన నోటీస్. మొత్తంగా ఓవైసీకి సంబంధించిన ఈ ప్రాపర్టీని హైడ్రా ఏం చేయబోతుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. హైడ్రా వీటిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అనేక మంది ఫాతిమా కాలేజ్ పైన కూడా ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది. రాజకీయ పార్టీలు చేశారు, వ్యక్తిగతంగా ఉన్న కొందరు నాయకులు చేశారు, సామాన్య ప్రజలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫాతిమా కాలేజ్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వేచి చూద్దాం. మీ కామెంట్స్ కూడా కామెంట్స్ రూపంలో మాకు రాయండి. చూద్దాం ఫాతిమా కాలేజ్ పైన ఫర్దర్ చర్యలు ఎలా ఉంటాయో. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.